హలో గైస్, ఈరోజు మనం చూడబోతున్నాము గేట్వే ఆఫ్ ఇండియా. ఇది వచ్చి మన ఎంట్రన్స్ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎలాంటి టికెట్స్ కానీ ఏమీ ఉండవు, జస్ట్ సెక్యూరిటీ చెకింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఫోటో తీసే వాళ్ళు చాలామంది ఉంటారు. జస్ట్ 30 రూపీస్లో ఒక ఫోటో ఇస్తారు. అది మన గేట్వే ఆఫ్ ఇండియా ముందు తీస్తారు. కావాలంటే మనకి తాజ్ హోటల్ ముందు కూడా తీస్తారు. నుంచి మనం ఎలిఫెంట్ కేవ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ఫెరీస్ కూడా ఉంటాయి. లోనే స్వామి వివేకానంద స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇదిగో చూడండి మన గేట్వే ఆఫ్ ఇండియా. దాని ఎదురుగానే మనం చూడొచ్చు తాజ్ హోటల్ అండ్ తాజ్ టవర్. వినే ఉంటారు తాజ్ అటాక్ గురించి. అదే ఇది ద గేట్వే ఆఫ్ ఇండియా. ఇది 1911లో జార్జ్ 5 అనే బ్రిటిష్ మోనార్క్ ఇండియాకి వచ్చేటప్పుడు కట్టించారు, తనకి వెల్కమ్ చెప్పడానికి. అసలు దీని చుట్టూ ఏముందో చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఒక ఫెరీలో వెళ్దాం పదండి. సముద్రంలో వెళ్ళేటప్పుడు తాజ్ హోటల్ కానీ గేట్వే ఆఫ్ ఇండియా ఒక మంచి వ్యూతో కనిపిస్తుంది. ఫెరీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ పర్సన్కి 130 రూపీస్ తీసుకుంటారు. అది దగ్గర మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది. ఫెరీస్లో ఒక చిన్న షాప్ లాంటిది ఉంటుంది. చాలామంది అందులో స్నాక్స్ తీసుకొని అక్కడ పక్కన ఉన్న బర్డ్స్కి ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అవి ఎలా మన వెనకాల వస్తున్నాయో చూడండి. ఇక్కడ చూడండి, ఇవి సెపరేట్ బోట్స్. ఇవి తీసుకొని మనం ఎలిఫెంట్ కేవ్స్ కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ టు గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ దింపేటప్పుడు చాలా కేర్ తీసుకుంటారు. నుంచి మనం బయటికి వచ్చాక ఒక 400 మీటర్స్ దూరంలో మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆపోజిట్లోనే మనం వచ్చి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం. దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ అండ్ కాంబో టికెట్స్ కూడా ఉంటాయి.